బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిందితుడు ఇమ్మడి రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. తొలుత పోలీసులకు సహకరించని రవి విచారణ తీవ్రతరం చేయడంతో కీలక విషయాలు వెల్లడించాడు. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్లను దొంగిలించి అతని పేరిట పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి చెప్పినప్పటికీ పోలీసులు అతన్ని బెంగళూరు నుండి పిలిపించి విచారించగా అసలు విషయం బయటపడింది. రవి ఎవరో తనకు తెలియదని, తన పేరుతో నకిలీ పత్రాలు సృష్టించడం చూసి షాక్ కు గురయ్యానని ప్రహ్లాద్ వాంగ్మూలం ఇచ్చాడు. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ రవి నిందితుడు రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. తెలుగు రాష్ట్ర సంచలనం ఎక్కడ ఐబొమ్మ రవిని ఎటకేళ్లకు మొత్తం మీద అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇక్కడ కూడా 12 రోజుల పాటు కూడా 4 కేసుల్లో 12 రోజుల పాటు పోలీసులు కస్టడీ తీసుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు నేటితో ముగిసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసి సెంచల్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆల్రెడీ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా 12 రోజుల పాటు విచారించిన నేపథ్యంలో తాను తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ప్రహ్లాద్ అనే పేరు మీద తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రహ్లాద్ ఎవరు, ఎక్కడుంటారని కూడా ఆ ప్రహ్లాద్కు సంబంధించినటువంటి డాటాతో తీసుకొని పిలిపించినప్పుడు కూడా పోలీసులు ఎవరైతే ఉన్నాడో అతిథిలో ఉన్నటువంటి ఐబొమ్మ రవి ముందు ప్రహ్లాద్ను కూర్చుండబెట్టి ఇద్దరిని కూడా విచారించిన పరిస్థితి. ప్రహ్లాద్ మాత్రం తనకు తెలియడు అని చెప్పిన పరిస్థితి. అంటే అక్కడ కూడా ప్రహ్లాద్ అనే వ్యక్తిని కూడా చీటింగ్ చేసినట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రహ్లాద్ అనే వ్యక్తిని తెలియదు అని చెప్తున్నారు. మరి ప్రహ్లాద్ అనే వ్యక్తికి మరి ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినాయా, లావాదేవీలు జరిగినాయి అనుకోవడం కూడా పోలీసులు దర్యాప్తులో చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కనుక అతను ఎక్కడ బెంగళూరు ఉన్నటువంటి ప్రహ్లాద్ పిలిపించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తనకు తెలియదని చెప్పడంతోనే తను పంపించిన పరిస్థితి. సరే, తనకు సంబంధించిన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అకౌంట్లో కూడా కొన్ని డబ్బులు కూడా లావాదేవీలు జరిగినట్టు కూడా గతంలో కూడా పోలీసులు కూడా భావించిన పరిస్థితి. బ్యాంకు లావాదేవీలంతా కూడా దాదాపుగా ఆ రోజు పట్టుకున్నటువంటి నేపథ్యం స్వాధీనం చేసుకున్న దాంట్లో కూడా 30 నుంచి 35 బ్యాంకులకు సంబంధించిన బ్యాంకు పాస్ పుస్తకాలు, అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. హార్డ్ డిస్క్ కూడా స్వాధీనం చేసింది. వీటన్ని కూడా ఎథికల్ హ్యాకర్స్ ద్వారానే సమాచారం అంతా కూడా తీసుకొని ఐబొమ్మ రవిని విచారించడం జరిగింది. కనుక విచారణలో భాగంగా ఒక్కొక్కటి కూడా బయటికి రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి 12 రోజుల పాటు ఏం చేశారు, ఎంతవరకు తినడానికి కూపిలాగిరు దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కాసేపట్లో తను ముగిసింది కనుక తను మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడదు. ఎందుకంటే ఆల్రెడీ 12 రోజుల పాటు తనకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ పైన అంటే కూడా సినిమాలకు సంబంధించి పక్కన పెడితే ఆ సినిమాలో ఏదైతే జరిగిందో గతంలో జరిగినటువంటి సినిమాలన్నీ కూడా పక్కన పెడుతుంది. ఆ సినిమాలో చూస్తున్న వారితో పాటు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువ ప్రమోట్ చేయడం, బెట్టింగ్ యాప్స్ వల్లనే కోట్ల రూపాయలు కూడా తిను సంపాదించాడని చెప్పేసి పోలీసులు కూడా తేల్చడం జరిగింది. ఎక్కువ కూడా పోలీసులు కూడా ఫోకస్ పెట్టిందంటే కూడా బెట్టింగ్ యాప్స్ పైన. అలాగే గతంలో కూడా ఐబొమ్మ రవి అనేది కూడా చాలా మందికి సుపరిచితులు అని చెప్పేసి ఐబొమ్మ రవి వల్ల చాలా మంది సినిమాలు ఫ్రీగా చూసామని చెప్పేసి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా పైరేట్ చేసి అన్ని కూడా దాదాపు 21,000 పైగానే సినిమాలన్నీ పైరేట్ చేసినటువంటి నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఎవరైతే నిర్మాతలు ఉన్నారో ఎగ్జిబిటర్స్ అందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం. ఐబొమ్మ రవి ఇట్లా సినిమాలన్నీ కూడా పైరేట్ చేస్తుండే మీ ఫిర్యాదు చేస్తుందని పోలీసు అంతా కూడా పైరసీ విధంగానే ఫోకస్ పెట్టండి. పైరసీతో పాటు కూడా తను అదుపులో తీసుకున్నాక విషయం మొత్తం విచారించడంతోనే తనకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి కూడా ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా విదేశాల నుండి, కరేబియన్ దీవులలో ఉండి కూడా ఈ అమౌంట్ అంతా కూడా విదేశాలకు తరలించాడు అని దానిపైన కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతా కూడా తనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా విదేశాలకు సంబంధించిన వారని చెప్పుకోవాలి. ఇక్కడంతా ఇండియాలో మామూలు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కనుక తనకు ఉన్నటువంటి సమీప బంధువు కానీ ఎవరెవరుతున్నారని కూడా పోలీసులు కూడా ఆరాధిస్తారు. ఇక్కడ కూడా కొంతమందికి అమౌంట్లు కూడా లావాదేవీలు జరిగినట్టు కూడా గుర్తించండి, వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ బ్యాంకు ఎవరైతే బ్యాంకు సంబంధించిన కంపెనీలు ఉన్న వివిధ సంబంధించిన సంస్థలు ఉన్నాయో ఆ బ్యాంకు సంస్థలు కూడా వీళ్ళు మెయిల్స్ పెట్టడం జరిగింది. మెయిల్ పెట్టి ఆ బ్యాంకు సంబంధించిన లావాదేవీలు డాటా అంతా కూడా సేకరించినటువంటి పరిస్థితి. దాని ఆధారం కూడా విచారణను చేశారని మనం చెప్పుకోవచ్చు. విచారణ కూడా ఒక్కొక్కటి కూడా కూపిలా ప్రయత్నం చేస్తున్నట్టు పరిస్థితి. మరి ఈ రోజు 12 రోజుల పాటు కస్టడీ ముగిసింది, పంపించడం జరిగింది. మళ్ళీ తర్వాత బెయిల్ పిటిషన్ కూడా రేపు వాదన ఉండబోతుంది. ఆల్రెడీ పోలీసులకు కూడా గతంలో కూడా జరగడం జరిగింది. అంత బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసి బెయిల్ పైన కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం, బెయిల్ పిటిషన్ కూడా
పెండింగ్ గా ఉన్నటువంటి పరిస్థితి. మరి రేపు మరి బీ పిటిషన్ లో మరి దాఖలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తారు. మరి బెయిల్కు మన చర్చలు జరగవచ్చు. ఎందుకంటే బెయిల్ పైన కూడా వాదించామని చెప్పి అడ్వకేట్ కోసం మాట్లాడినప్పుడు తను చెప్పడం జరిగింది. రేపు బెయిల్ పిటిషన్ లో ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం. కానీ పోలీసు మాత్రము అవసరం ఉంటే మళ్ళీ కస్టడీ తీసుకుంటామని భావిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా 3 దఫాలుగా విచారించడం జరిగింది. ఇంకా ఏం లేదని కూడా వాళ్ళు అడ్వకేట్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అయినప్పుడు కూడా ఇంకా 12 రోజులు అంటే ఒక్కొక్క కేసులో 3 రోజుల పాటు 4 కేసులకు సంబంధించి కూడా 12 రోజులు విచారించడం జరిగింది. ఈ 12 రోజులలో మరి ఏమి విచారించారు, ఏం జరిగింది అంతా కూడా కోర్టుకు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి తర్వాత అవసరం ఉంటే ఇంకా మళ్ళా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సహకరించట్లేదు. మరి సహకరించాలంటే మళ్ళీ అవసరం ఉంటే ఇంకొక మళ్ళీ వారం రోజుల పాటు కస్టడీకి అవసరం అని చెప్పి భావిస్తున్నట్టు నేపథ్యంలో మళ్ళీ ఒకసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసే యోచన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులకు సరైన సమాచారం వచ్చిందా రాలేదు. ఇంకా అవసరం అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ సమాచారం ఇంకా రావాల్సిన పరిస్థితి ఉందనుకోండి, మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు పిటిషన్ దాఖలు చేస్తామని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 12 రోజుల పాటు కస్టడీ ముగిసింది అనుకోండి, 8 ముగిసిందని చెప్పుకోవాలి. అయితే ఈ అంతా కూడా ఈ లావాదేవీలన్నీ కూడా జరిగిందంతా కూడా బెట్టింగ్ యాప్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం. బెట్టింగ్ యాప్స్ వలన చాలా మంది కూడా అప్పుల పాలై అవి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ఇదే కాదు, చాలా మంది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ, సిఐలు ఎవరైతే వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్లలో డబ్బులు పెట్టి వాళ్ళు కూడా అప్పుల పాలైపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డ వారిని చూసాము. కొంతమంది ప్రాపర్టీస్ అమ్ముకున్న వారిని చూసాము. అటువంటిది కానీ విలేజ్ లో కానీ, రిమోట్ గా హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వలన కూడా మోసపోయిన వాళ్ళు చాలా మంది కుటుంబాలు కూడా ఆత్మహత్యలతోని పాల్పడంతోనే కుటుంబాలు కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక దానిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారి పైన కానీ, బెట్టింగ్ యాప్స్ లో ఎవరు నడుపుతారు, ఆర్గనైజర్స్ ఎవరు, బెట్టింగ్ యాప్స్ మెయిన్ ప్రమోట్ చేసిన వారు ఖచ్చితంగా పట్టుకుంటే అసలు ఆర్గనైజర్ దొరుకుతున్న ఉద్దేశంతోనే బెట్టింగ్ యాప్స్ పైన ఉన్నటువంటి ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసింది. వాళ్ళంతా విచారించుతూనే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి వాళ్ళకి కారణం ఏంది, ఎవరు మీకు మధ్యవర్తి వహించారో, వాళ్ళకు సరైందనా కాదా, అమౌంట్ ఎట్లా తీసుకున్నారు, అమౌంట్ అంత ఎక్కడ పంపించారు, మీకు ఎంత కమిషన్ ఇచ్చారు, ఎంత శాలరీ ఇచ్చారా, కమిషన్ ఇచ్చారా, దీని వలన మరి మీరు ప్రజలకంతా మోసం చేసిందని చెప్పి విచారిస్తాం. మళ్ళీ తర్వాత వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా మేము చేసిన తప్పు, మేము ఇట్లా మోసపోతామని చెప్పలేమని చెప్పి ఉంచలేమని చెప్పి వాళ్ళు కూడా సంజాయిషి ఇచ్చారు. కానీ ఇదే సంజాయిషి గతంలో కనుక బెట్టింగ్ యాప్స్ తోని వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఉంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు అని కూడా భావించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇదంతా కూడా బెట్టింగ్ యాప్స్ పైననే చాలా మంది లాస్ అవ్వారు, చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ పైన తెలంగాణ రాష్ట్రం సీరియస్ గా తీసుకోవడంతో ఇప్పుడు హైబొమ్మ రవి గారి, బొప్ప రవి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సినిమాకి సంబంధించి పక్కన పెడితే బెట్టింగ్ యాప్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టని కూడా చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారంటూ